ఉగాది పండగ కంటే ముందు చికెన్ ధర 150 రూపాయల లోపు ఉండే. ఉగాది పండగకు రంజాన్ పండగకు చికెన్ తిందామని చికెన్ ప్రియులు మాంసాహార ప్రియులు చికెన్ షాప్కి పోతే 300 రూపాయలకు చేరువగా చికెన్ ధర ఉంది. ఎందుకు ఈ ధరను నియంత్రించలేకపోతా ఉన్నాం? అసలు ఈ ధర ఎందుకు పెరుగుతూ ఉన్నది? ఒక్కరోజు 2 రోజుల్లోనే సగానికి సగం ఎందుకు ఈ ధర పెరుగుతూ ఉన్నదని కనుక్కుంటే మాంసాహారం చికెన్ తినే వాళ్ళు ఎక్కువైపోయినారు, ఉత్పత్తి తక్కువైపోయింది, రోగాలు వచ్చి కోళ్ళు చచ్చిపోతూ ఉన్నాయి, చికెన్ అందించలేకపోతూ ఉన్నాం, అందుకే చికెన్ ధర ఎక్కువ ఉన్నది. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ ఎండ తాపం నుంచి కోళ్ళను కాపాడాలంటే ఏసీలు కూలర్లు ఇవి పెట్టాలి కాబట్టి మాకు ఖర్చు ఎక్కువైతా ఉన్నది, భరించలేకపోతా ఉన్నాం, నష్టపోతా ఉన్నాం, కాబట్టి చికెన్ ధర పెరుగుతూ ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఈ చికెన్ ధర స్థానికంగా ఉన్న కోళ్ళ షాపుల యజమానులు కూర్చొని ఒక ధర నిర్ణయించుకుంటారు. ఆ ధరను చికెన్ తినే మన మీద రుద్దుతారు. ఇవాళ 100 ఉంటే రేపు 200, రేపు 300 ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి చికెన్ ప్రియులు అయితే ఏం కోరుకుంటా ఉన్నారంటే, మనందరం కూడా కోరుకునేది ఏంటంటే చికెన్ ధరను ప్రభుత్వం నియంత్రించాలి. ఏకదాటిగా 100% ధర పెరుగుద్దా? 200% ధర పెరుగుద్దా? ఇక్కడ చికెన్కు వేసే మేత ధర పెరగదు, ఇంకా ఏ ధర పెరగదు, కూలీలు కూడా పెరగవు, కానీ నష్టం వస్తూ ఉన్నదని ధరను విపరీతంగా పెంచుతూ ఉన్నారు. మీకు నష్టం వస్తే ఆ వ్యాపారం చేయకండి, వదిలిపెట్టండి, కానీ ప్రజల మీద అంత భారం మీరు మోపడం న్యాయం కాదు కదా. అలాగే ప్రభుత్వం కూడా ఆలోచించాలి. చికెన్ ధరను వినియోగదారులకు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇష్టం వచ్చిన రీతిగా ప్రాంతానికి ఒక రేటు, ఒక దగ్గర 100 ఉంటే ఒక దగ్గర 200, ఒక దగ్గర 200 ఉంటే ఒక దగ్గర 300, ఒక దగ్గర 100 రూపాయల చిల్లరే, ఇలా ఇష్టం వచ్చిన రీతిగా చికెన్ వ్యాపారస్తులు అమ్మడాన్ని దయచేసి ప్రభుత్వం నియంత్రించాలి. ప్రభుత్వ కనసన్నుల్లోనే చికెన్ ధర ప్రజలకు అందుబాటులో ఉండాలి. సామాన్యుడు తినేది చికెన్ మాత్రమే. 700-800 రూపాయలు పెట్టి మాంసం, మేక మాంసము, గొర్రె మాంసము, పొట్టేళ్ల మాంసము, మరింకేదైనా మాంసము తినలేని సామాన్యుడు చికెన్ ఆశ్రయిస్తాడు, చికెన్ తినాలనుకుంటాడు, కుటుంబ సభ్యులకు చికెన్ తినిపించాలనుకుంటాడు. మరి అట్లాంటి చికెన్ ధర కూడా ఈ విధంగా పూటకు ఒక రేటు, గంటకు ఒక రేటు నియంత్రణ లేకుండా ఉంటే ఎట్లా? ఇక మనందరికి నేను చెప్పేది ఏంటంటే, చికెన్ ధర అధికంగా ఉంది, చుట్టపోడు వచ్చిండు, చికెన్ తేవాలి అని మనం చాలా హైరాణ పడుతూ ఉంటాం, గాబర అవుతాం, చేతుల చిల్లి గవ్వు ఉండదు. ఎందుకంటే మన ప్రాంతాలలో చేద్దామన్న పనులు ఏం లేని పరిస్థితి కదా. నేను చెప్పేది ఏంటంటే, ఇంట్లోనే నాటుకోళ్ళను పెంచుకోండి, రుచిగా ఉంటాయి, మంచిగా ఉంటుంది. మన నాన్నలు, మన పాత తరమోళ్ళు తిన్నది నాటుకోడే, చాలా రుచిగా ఉంటుంది. 60-70 రోజుల్లో సైజుకు రావాల్సిన కోళ్ళను స్పీడ్గా సైజు రావడం కోసం వాటికి రకరకాల మేతలు వేయగూడని ఇంజెక్షన్లు వేసి వాటిని పెంచుతూ ఉన్నారు. మాంసం కోసం పెంచే కోళ్ళు కదా అని చెప్పటం జరిగింది. అవి తింటే ఇంకా రోగాలు వస్తాయి, వాటిని బంద్ చేయండి, స్కిన్ ఎలర్జీలు వస్తూ ఉన్నాయి, అసలు నీసు తినకండి అనే డాక్టర్లు చెప్పటం జరిగింది. ఇది మీరు ఆలోచించండి. మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే అంత రేటు వెచ్చించి, అంత ధర వెచ్చించి, తలకు భారమైన ధరను వెచ్చించి ఇష్ట రీతిలో అమ్మే చికెన్ మనం కొని ఆ వ్యాపారస్తుల్ని పెంచి పోషించడం ఎందుకు? ఇంట్లో మనం కోళ్ళు పెంచుకుంటే సరి. లేదంటవా ఆ ఫారం కోళ్ళు తిని రోజుల్లోనే కోతకొచ్చే విధంగా వాటిని మేపి వాటికి ఇంజెక్షన్లు వేసే ఆ కోళ్ళు తిని రోగాల బారిన పడే బదులు అసలు చికెన్ బంద్ చేసి బుద్ధిగా శాకాహార భోజనం తినటం ఉత్తమం. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో అది చాలా బెస్ట్. నేనే కాదు, ఎవరిని అడిగినా చాలామంది అనే మాటే ఇదే. ఇవాళ 100 రూపాయలు ఉన్న చికెన్ రేపు 250-300 ధర ఉంటా ఉన్నది. అది మనం మధ్యతరగతి వాళ్ళం, సామాన్యులం తినలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఆ చికెన్ తిని రోగాల బారిన పడే బదులు, అసలు అంత ధర పెట్టి ఆ చికెన్ తినే బదులు శుభ్రంగా శాకాహార భోజనం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఈ అధిక ధరలు, ఇష్టం వచ్చిన రీతిన ధరలు పెంచే చికెన్ షాపుల యజమానులకు బుద్ధి చెప్పినట్టు కూడా ఉంటుంది. మనం చికెన్ బంద్ చేస్తే వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. అంటే కోళ్ళ ఉత్పత్తి తక్కువ ఉందట,
తినేటోళ్ళు ఎక్కువైపోయినరాట. మరి తినేటోళ్ళని బంద్ చేస్తే ధర కూడా అదుపులోకి వస్తుంది కదా. ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇష్టం వచ్చిన రీతిగా ధరలు పెంచి అమ్ముతామంటే వాటిని మనం దూరం పెట్టడం మంచిది.